సీఎం అంటే రాజు కాదు, పెద్ద పాలేరు. ఇప్పుడు ఈ పాలేరును మనం అడుగుదామా అడగొద్దాం? గతంలో కూడా మీరు పాలేరు అనుకునే పరిపాలన కొనసాగించారు అనేది ఫస్ట్ ప్రశ్న. గతంలో మీరు ఎప్పుడు కూడా మీ నియంతృత్వ పోకడలు చూపెట్టలేదా అనేది ఒక ప్రశ్న. కాపలా కుక్క లెక్క ఉంటా అని చెప్పి మరి ఇలా నియంతృత్వంగా పరిపాలిస్తుండని మాకు ఆనాడు వచ్చిన విమర్శలకు అప్పుడెందుకు ఈ మాట అనలేదు? ఆనాడే మేము పాలేరులమే మీకు అని ఎందుకంటే ఎందుకు రాలేదు ఆనాడు? ఈరోజు వేరే వాళ్ళు కూర్చున్నారు కాబట్టి ఆ మాట వస్తుంది, మీకెందుకు ఆ మాట రాలేదు అప్పుడు? ఇప్పుడు మేమేమంటున్నాం, మా జీతాలు మేము కట్టిన ట్యాక్సులతో జీతాలు తీసుకుంటున్నందుకు మేము అడిగినవి మా కోరికలు మా బాధలని మీతో పంచుకొని చేపించుకో అన్నా లేదా? మా పాలేరులే కదా. మరి అలా రైతులు అడుగుతూ ఉన్నారు, మరి అలా అరక దున్ననీకి లేకపోతే ఇంకా మక్క కొయ్యనీకి లేకపోతే ఇంకా ఈ పంట మొత్తం నష్టమైంది కదా, మరి అవన్నీ కూడా గల్మల్ సాఫ్ చేయనీకి రావాలి, వాళ్ళన్నా వంపుతారా చెప్పురు. ఇలా పెద్ద పాలేరు అని మీరే చెప్తున్నారు కదా, చిన్న పాలేరులు చాలా మంది ఉన్నారు కదా వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా మరి పాలేరులే అయితే మరి మాకు చాలా పనులు ఉన్నాయి. మా బర్రెల కాడ లేకపోతే మా గోదల కాడ పెండకాలు తీసేటిది ఉన్నాయి, ఇంకా చాలా పనులు ఉన్నాయి, వ్యవసాయం పనులు దునియా ఉన్నాయి పెండింగ్లో. కుప్పల కాడ ఆడ ఏమంటారు కళ్ళాల కాడ వర్షం పడి కొట్టుకపోతూ ఉంటే ఆ వడ్లను మరి ఆరబోయాలి, ఎవరన్నా వస్తారా, ఏ పాలేరునన్నా తోలుతారా? పేరు చెప్పేటప్పుడు పాలేరు లెక్క. ఇది గొప్పగా మనం అధికారంలో ఉన్నప్పుడు అట్లా బిహేవ్ చేయలేదు,